స్టార్ హీరో యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ట్రిపుల్ లాంటి గ్లోబల్ బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత చాలా జాగ్రత్తలు తీసుకున్నారు. అభిమానులకు ఎలాంటి సినిమా కావాలో ఎన్టీఆర్కి బాగా తెలుసు. అలా జాగ్రత్తలు తీసుకున్న ఎన్టీఆర్ కొరటాల సినిమా ఓకే చేశారు. ప్రస్తుతం ఆయన కొరటాల శివ దర్శకత్వంలో దేవర సినిమాతో రాబోతున్నారు. హై వోల్టేజ్ యాక్షన్ డ్రామాగా ఈ సినిమా తెరకెక్కింది. విడుదలకు ముందే అదిరిపోయే రికార్డులను నమోదు చేస్తుంది. ఈ సినిమా 2 భాగాలుగా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సినిమా పార్ట్ 1 సెప్టెంబర్ 27న వరల్డ్ వైడ్ గ్రాండ్ గా రిలీజ్ కాబోతుంది. ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో దేవర ఫీవర్ మొదలైంది. జూనియర్ ఎన్టీఆర్ సినిమా కావడం వలన అన్ని ఏరియాల్లో హైప్ నెలకొంది. అటు యూఎస్ఏలో కూడా ఇదే ఫీవర్ కొనసాగుతుంది. ఇప్పటికే ఈ సినిమా నుండి విడుదల చేసిన 3 పాటలు దుమ్మురేపే రేంజ్ లో సక్సెస్ అయ్యాయి. ఇక ఆయుధ పూజ సాంగ్ విడుదల అవ్వాల్సి ఉంది, కానీ ఈ పాటను చివరి వరకు దాచిపెట్టారు మేకర్స్. ఇక వస్తున్న సమాచారం ప్రకారం ఆయుధ పూజ సాంగ్ ని ఈ రోజు సాయంత్రం లేదా రేపు విడుదల చేస్తారని తెలుస్తుంది. సినిమా విడుదలకు ఒకరోజు ముందు ఈ పాటను విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారంట. ఈ పాట సినిమాకి హైలైట్ గా నిలవబోతుందని తెలుస్తుంది. 100 మందికి పైగా డాన్సర్స్ తో ఎన్టీఆర్ ఈ పాటలో అదిరిపోయే రేంజ్ లో స్టెప్పులు వేసినట్టుగా సమాచారం. అనిరుద్ అద్భుత సంగీతాన్ని అందించినట్టుగా తెలుస్తుంది. మరి ఆయుధ పూజ పాటను విడుదలకు ముందు రిలీజ్ చేస్తారా లేదా సినిమా థియేటర్లోనే ఈ పాటను విడుదల చేస్తారా అన్నది చూడాలి. ఇదిలా ఉంటే ఈ సినిమా యుఎస్ఏ ప్రీ సేల్స్లో రోజుకో రికార్డును నమోదు చేస్తుంది. తాజాగా అక్కడ మరో అరుదైన రికార్డుని నమోదు చేసింది. ప్రీ సేల్స్లో ప్రపంచం సృష్టించింది. నార్త్ అమెరికాలో దేవర ప్రీ సేల్స్లో ఏకంగా $2 మిలియన్ మార్కును అలవోగగా దాటేసింది. ఈ మార్కు చాలా మంది హీరోల లైఫ్ టైం గ్రాస్. సినిమా విడుదల అయ్యి బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకుంటే హీరోల లైఫ్ టైం గ్రాస్ అవుతుంది తప్ప ఆ మార్కుని దాటలేదు. అలాంటిది ఈ రికార్డుని కేవలం విడుదలకు ముందే దేవర సినిమా చాలా అలవోకగా దాటేసింది. దీన్ని బట్టి జూనియర్ ఎన్టీఆర్ క్రేజ్ ఏంటో అర్థం చేసుకోవచ్చు. ఈ విషయాన్ని తెలుపుతూ దేవర నిర్మాణ సంస్థ ఓ ప్రతీక పోస్టర్ని కూడా విడుదల చేసింది. రిలీజ్కు మరో 3 రోజులు ఉండటంతో ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని మేకర్స్ భావిస్తున్నారు. ఈ రికార్డుతో దేవర రికార్డులో ఊచకోత ఖాయమంటున్నారు అభిమానులు. ఇక ఈ సినిమాలో బాలీవుడ్ యంగ్ హీరోయిన్ జాన్వీ కపూర్ తారక్ సరసన ఫీమేల్ లీడ్లో నటించింది. అలాగే బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీ ఖాన్ విలన్ పాత్ర పోషించారు. సీనియర్ టాలీవుడ్ హీరో శ్రీకాంత్ కీలక పాత్రను పోషించారు. ఇప్పటికే ఈ మూవీ నుంచి వచ్చిన ప్రతి పాట ఆకట్టుకుంది. ఈ సినిమాని యువసుధ ఆర్ట్స్తో కలిసి నందమూరి కళ్యాణ్ రామ్ భారీ బడ్జెట్తో తన ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ పై నిర్మించారు. దేవర క్లైమాక్స్ ప్రేక్షకులు మరచిపోలేని విధంగా ఉంటుందని తాజాగా ఓ ఇంటర్వ్యూలో రత్నవేలు తెలిపారు. బాహుబలి 1 లాగానే దేవర క్లైమాక్స్ ప్రేక్షకులపై బలమైన మరచిపోలేని ప్రభావాన్ని చూపిస్తుంది అని రత్నవేలు చెప్పారు. దీంతో దేవర క్లైమాక్స్ ఏమై ఉంటుందనే హైప్ మరింత పెరిగిపోయింది. దేవర క్లైమాక్స్ గురించి కరణ్ జోహర్తో ఇంటర్వ్యూలోనూ జూనియర్ ఎన్టీఆర్ ఇంట్రెస్టింగ్ విషయాలు చెప్పారు. చివరి 40 నిమిషాలు అదిరిపోతుందని అన్నారు. అయితే చివరి 10 నిమిషాలు ఎమోషనల్ రైడ్లా ఉంటుందని అన్నారు. ప్రేక్షకులు దాన్ని చూసేందుకు వేచి చూస్తున్నానని తెలిపారు. కరణ్ జోహర్ కూడా ఆశ్చర్యపోయానని అన్నారు. మొత్తంగా దేవర క్లైమాక్స్ పై అంచనాలు మాత్రం భారీగా పెరిగిపోయాయి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కన ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.